కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గత ఏడాది కర్నూలు జిల్లా కల్లూరు మండలం చెన్నమ్మ సర్కిల్ వద్ద జరిగిన జంట హత్యల కేసులో ముగ్గురు నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష, మరొకరికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో పెళ్లి జరిగిన 14 రోజులకే వధువు రుక్మిణిని, తల్లి రమాదేవిని, భర్త శ్రవణ్, మామ వరప్రసాద్, అత్త రమాదేవి ముగ్గురు కలిసి దారుణంగా హత్య చేశారు. ఇవాళ కేసును విచారించిన కర్నూలు ఫ్యామిలీ కోర్టు శ్రవణ్, వరప్రసాద్లకు ఉరిశిక్ష, రమాదేవికి యావజ్జీవ కారాగార శిక్షని ఖరారు చేసింది. కర్నూలు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో జిల్లా కోర్టు సంచలన తీర్పునివ్వడం జరిగింది. ఇద్దరికి ఉరిశిక్ష, ఒకరికి జీవిత ఖైదు విధించడం జరిగింది. పూర్తి సమాచారం కర్నూలు డీఎస్పీ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అసలు ఈ తీర్పులో సారాంశం ఏంటి, ఎలాంటి తీర్పు వెలువడింది అంటున్నారు? నమస్కారం అండి. యాక్చువల్గా 1/3/23 తేదీన ఈ చనిపోయినటువంటి రుక్మిణికి, ముద్దైనటువంటి శ్రావణ్కి పెళ్లి జరగడం జరిగింది. పెళ్లి జరిగిన 14 రోజుల్లో వీళ్ళ మధ్య ఈ భర్తకి ఆమె మీద అనుమానం రావడము, హింసించడం, గృహహింస చేయడం జరిగింది. దాని మీద వాళ్ళని వనపర్తిలో ఉన్నటువంటి భార్య రుక్మిణి తల్లిదండ్రులైనటువంటి రమాదేవి, వెంకటేశ్వరిని ఇక్కడ కర్నూలుకి పిలిపించి వీళ్ళ ఇంటిలోనే ఈ భర్త అయినటువంటి శ్రావణ్ అయినటువంటి ప్రసాద్, వాళ్ళ తల్లి కృష్ణవేణి ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకొని ఒక 2 కత్తులు కొనుక్కొని వచ్చి కూడా వాళ్ళని ఇంట్లో అటాక్ చేయడం జరిగింది, కిరాతకంగా పొడవడం జరిగింది. ఆ సంఘటనలో అక్కడికక్కడే రుక్మిణి తల్లి అయినటువంటి రమాదేవి చనిపోతారు. వాళ్ళ తండ్రి అయినటువంటి వెంకటేష్ కనుగూపురుతో ఉండగా వెంటనే పోలీస్ ఇంటర్వెన్షన్తో అక్కడ అతను హాస్పిటల్ చేర్పిస్తే అతను బ్రతకడం జరిగింది. అతనే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి. ఎవిడెన్సెస్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్సెస్, సర్కమ్స్టాన్స్ ఎవిడెన్సెస్ సేకరించి వాటిని కోర్టులో హాజరుపరిచి సజావుగా ట్రయల్ జరిగేట్టుగా చూశారు. ఇన్స్పెక్టర్ శంకరయ్య చక్కగా వీళ్ళ సాక్షులకి ప్రొటెక్షన్ కలిగించి సాక్షిని చెప్పించి కోర్టులో దగ్గరుండి బ్రీఫ్ చేసి చేయడం వల్ల ఈరోజు గవర్నమెంట్ 4వ అదనపు జడ్జి గారైన ప్రతిభాదేవి మేడం గారు శిక్ష విధించడం జరిగింది. ఈ శిక్ష సమాజానికి ఒక కనువిప్పు కావాలి. కర్నూలు 4th టౌన్ సిఐ శంకరయ్య ఉన్నారు. సో ఈ కేసుని ఇమ్మీడియట్గా ఆధారాలు సేకరించి ఛార్జ్షీట్ వితిన్ 90 డేస్లోనే ఛార్జ్షీట్ వేయడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు ఇప్పటికీ 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల కాల వ్యవధిలోనే విచారణ కూడా పూర్తి అయ్యి A1 అండ్ A2 ఇద్దరికి ఉరిశిక్ష, A3కి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం ఉంది. A1 అయినటువంటి నారాపురం శ్రావణ్ కుమార్ అలియాస్ శ్రావణ్, A2 అయినటువంటి నారాపురం వరప్రసాద్ అలియాస్ ప్రసాద్, A3 కృష్ణవేణి. అంటే ఈ హత్య ఎందుకు జరిగిందని అప్పుడు మీకు ఇన్వెస్టిగేషన్లో వచ్చింది? ఒక చిన్న అనుమానంతోనే దాదాపు పెళ్ళైన 14 రోజుల్లోపే ఆ అమ్మాయి కాళ్ళపార నారక ముందే చంపడం జరిగింది. ఇంట్లో మేము ఆ రోజు సీన్లకు వెళ్ళినప్పుడు ఇంటికి కట్టినటువంటి మామిడి తోరణాలు కూడా ఎండుకుంటే అలాగే ఉన్నాయండి. వాళ్ళు చనిపోయిన తర్వాత కనీసం వాళ్ళ డెడ్ బాడీలు క్లెయిమ్ చేయడానికి వాళ్ళ బంధువులు కూడా ఎవరు లేరనికి అత్యంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి వెంకటేశ్వర హాస్పిటల్లో ఉండగా వాళ్ళని ఈవెన్ దహన క్రియలు కూడా పోలీసు వాళ్ళు చేశారు. నేనే ప్రత్యేకంగా కల్లూరు శ్మశాన వాటికలో అంబులెన్స్లో తీసుకుపోయి అక్కడ దహనం చేయడం జరిగిందండి. మనతో ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ఆ మర్డర్ జరిగినప్పుడు ఆ సందర్భంలో ప్రత్యక్ష సాక్షిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఎలా జరిగింది ఘటన? వనపర్తి నుంచి తొలకొచ్చినారు, కర్నూలుకు తొలకొచ్చినాక మాట్లాడదామని తొలకొచ్చినారు. 10 నిమిషాలలో ఈ మర్డర్ చేసినారు. మాట్లాడలేదు, చేయలేదు. పైన ఉన్నది అని చెప్పినారు. మా భార్య నన్ను పైన ఉన్నాము, కింద మా అల్లుడు మా కూతురు ఉంది. ఈ చేసినారు. మీకు కత్తిపోట్లు అన్నారు. ఎన్ని కత్తిపోట్లు అన్నీ? 9. ఈ తీర్పు రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నాకు వచ్చిన పరిస్థితి వేరే వాళ్ళకి రాకూడదు. ఎవరు బిడ్డ అయినా ఒకటే, ఇష్టం లేకుంటే ఇడిచి పెట్టాలి. ఇది కర్నూలు జిల్లాలో సంచలన కోర్టు తీర్పుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు.